స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. నేడు మనకు అందుబాటులో ఉన్న ఆధునిక సౌకర్యాలు ఇవాళ మనకు కాలు కదపాల్సిన అగత్యాన్ని తప్పిస్తున్నాయి. ఈ బద్ధకపు జీవన శైలి మూలంగా మనలో చాలా మంది క్రమంగా బరువు పెరుగుతూ చివరికి మోకాళ్ల నొప్పుల బారిన పడుతున్నారు. మహిళల జీవితాల్ని దుర్భరంగా మార్చే మోకాళ్ల నొప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎముకలు మన శరీరానికి ఆధారాలైతే మన ప్రతి కదలికకు కీలకం మన కీళ్లు. మన శరీరంలోని ఎముకలు జాయింట్లన్నీ మృదువుగా, సజావుగా, సున్నితంగా కదులుతుంటేనే మన జీవితం హాయిగా, సుఖంగా, సౌకర్యవంతంగా సాగుతుంటుంది. మన శరీరంలో కీలకమైన ఎముకలు, కీళ్లు ఉగ్రరూపం దాల్చి సమస్యలను సృష్టించటం మొదలు పెడితే కాలు కదపాలంటే కష్టం, చేయి మెదపాలంటే కష్టం. మొత్తంగా జీవితం సంకెళ్ళు వేసినట్లుగా అడుగడుగునా సమస్యలా తయారవుతుంది. ఎముకలకు సంబంధించి ఇవాళ మహిళల్లో మెడ నుంచి మోకాళ్ల దాకా అనేక రకాల సమస్యలు కనిపిస్తున్నాయి. పాదం నొప్పి, నడుం నొప్పి, దట్ ఈస్ బ్యాక్ ఏక్ బికాస్ ఆఫ్ డిస్క్ ప్రాబ్లమ్స్, joint arthritis, mainly knee joint arthritis. Hip joint arthritis rare, but knee joint arthritis is very common in lady patients. తర్వాత మెడ నొప్పి, షోల్డర్ ప్రాబ్లమ్స్. అన్నిటికంటే ముఖ్యమైనవి బ్యాక్ ఏక్, ప్లాంటార్ ఫేషైటిస్ అండ్ జాయింట్ ఆర్థరైటిస్. ఇవి చాలా కామన్ ఆడవాళ్ళల్లో. ఆమె అమ్మాయిగా ఉన్నప్పుడు అందంలో మోనాలీసా, ఆకృతికి అచ్చంగా అజంతా శిల్పమే. ఈ నాజూకి మల్లెతీగే పెళ్ళైన తర్వాత, అమ్మగా మారిన తర్వాత అధిక బరువుకు చిరునామాగా మారిపోతోంది. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ తగ్గటం, గంటల తరబడి టీవీల ముందు సోఫాల్లోనో కుర్చీల్లోనో చతికిలబడటం, శరీరానికి చాలినంత శ్రమను కల్పించకపోవటం, ఇవన్నీ నేటి ఆధునిక మహిళలకు అధిక బరువును శాపంగా అంటగడుతున్నాయి. ఈ మోయలేని బరువు చివరికి చిన్న వయసులోనే ఏకంగా మోకాళ్లకు ఎసరు పెడుతోంది. మొండి మోకాళ్ల నొప్పుల్ని తెచ్చిపెడుతోంది. ఆడవాళ్ళల్లో ఈ మెనోపాజ్ దాటిపోయిన తర్వాత ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్కి ఒబెసిటీ, ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వటం, సరి అయిన జాగ్రత్తలు తీసుకోకపోవటం, తొలి దశల్లోనే ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్లో ఒక ఆర్థోపెడిక్ సర్జన్ని మీట్ అయి సరి అయిన జాగ్రత్తలు తీసుకుంటే థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజెస్కి రావాల్సిన అవసరం లేదు. సరి అయిన ఎక్సర్సైజెస్ ఫాలో అవ్వకపోవటం, మందులు మింగేసేసి నొప్పి తగ్గిపోతే మళ్ళీ యథావిధిగా పనిచేసుకోవటం, ఇలాంటి అజాగ్రత్తల మూలంగానే జాయింట్లు ఎక్కువగా అరిగిపోవటం అనేది ఆడవాళ్ళలో జరుగుతుంది. ముందు వెయిట్ రిడక్షన్ చేయాలి, డైట్లో సరి అయిన జాగ్రత్తలు తీసుకోవాలి. కార్బోహైడ్రేట్ కంటెంట్ అంటే ఏంటంటే సీరియల్స్, అంటే రైస్, వీట్ ఇవన్నీ సీరియల్స్ కిందే వస్తాయి. ఈ డైట్లో క్వాంటిటీ తగ్గించుకోవాలి. హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. హై ప్రోటీన్ డైట్ అంటే వెజిటేరియన్ తినేవాళ్ళు లేకంటే దాల్, లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. ప్రోటీన్ నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి నాన్ వెజిటేరియన్ ఫుడ్ గుడ్ ప్రోటీన్ డైట్. తర్వాత నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి. సీరియల్స్ తగ్గించేసేసుకుంటే వెయిట్ రిడక్షన్ చాలా సులువు. తర్వాత కింద కూర్చొని పనులు చేయటము, ఈ పనులు మానుకోవటం చాలా మంచిది. స్టేర్ కేస్ క్లైంబింగ్ అనేది, మెట్లెక్కటం దిగటం అనేది వీలైనంత వరకు తగ్గించుకుంటే మంచిది. తొలి దశల్లో కొంచెం నొప్పి మొదలవగానే ఒక ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి, ఎవరైనా పర్లేదు, ఒక ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరి అయినవి విని ఆ ఎక్సర్సైజెస్ చేసుకుంటే చాలు. నీ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. నీ ఆర్థరైటిస్కి ఎక్సర్సైజెస్ చేసుకుంటే థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజెస్కి వెళ్ళరు. తర్వాత నీ జాయింట్కి ఇనీషియల్ స్టేజెస్లో, ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్లో ప్రొటెక్షన్కి కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తాం. లైక్ సో మెనీ క్యాప్సూల్స్, కాండ్రైటిన్ సల్ఫేట్, గ్లూకోజమిన్, డయాస్రిన్ ప్రోడక్ట్స్ ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇవి తొలి దశల్లో జాయింట్ రీప్లేస్మెంట్కి రాకుండా కొన్ని సంవత్సరాలు కాపాడతాయి. నరకాన్ని చూపించే నడుం నొప్పికి మనలో చాలా మంది కాన్పుల సమయంలో వెన్నుకు ఇచ్చిన మత్తు మందే కారణమని నమ్ముతూ ఉంటారు.
మహిళల్లో కనిపించే నడుంనొప్పికి నిజానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటి గురించి ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం. Suki